హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. కార్తీక మాసం వచ్చేసింది కదండి. అందరూ పిండి ప్రమిదలు తయారు చేసుకుంటారు కదా. ఆ పిండి ప్రమిదల్ని ఇంట్లో ఉండే న్యాచురల్ కలర్స్ని యూస్ చేసుకొని డిఫరెంట్ షేప్స్లలో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. అంతేకాదండి, వీటిని ఇలా తయారు చేసుకొని ఎండలో డ్రై చేసి పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ప్రతిరోజు ఒకటి యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, డిఫరెంట్ షేప్స్లలో చేశాను. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూసేద్దాం. పిండి ప్రమిదలు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేద్దాం. గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నానండి, పాలు, నెయ్యి. ప్రమిదల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బౌల్లో గోధుమ పిండిని తీసుకొని బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే 1/3 కప్ బియ్యం పిండి అయితే సరిపోతుంది. దీంట్లో నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను, ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పిండిని కలిపేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం 4 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకుందాం. ఒక పార్ట్ పిండిని బౌల్లో తీసుకొని దీంట్లో నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. దీంట్లో మనం పాలని కొంచెంగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. పిండిని కలిపేసుకున్నాము. ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో ఇంకొక పోర్షన్ పిండిని తీసుకుందాం. దీంట్లో మనం కుంకుమని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. సేమ్ ఇందా చూపించిన ప్రాసెస్ లాగే ఇందులో కూడా కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. 3rd పోర్షన్ పిండిని కూడా బౌల్లో తీసుకొని ఇందులో నేను కుబేర కుంకుమని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని కొంచెం పాలను యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. దీన్ని కూడా రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్ పోర్షన్ ఉంటుంది కదా, కొంచెం పిండిని తీసేసుకొని ఇందులో నేను విభూతిని యాడ్ చేస్తున్నాను. కలిపేసుకుందాం. దీంట్లో కూడా అంతే పాలను యాడ్ చేస్తూ కలిపేసుకుందాం.
రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, న్యాచురల్ కలర్స్తోనే 4 కలర్స్తో మనం పిండిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు వీటితో ప్రమిదలను తయారు చేసుకుందాం. వీటిని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తేసుకోవాలి. చపాతీ అంత పలచగా రుద్దుకోకుండా కొంచెం మందం ఉండేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇట్లాంటి ఒక మౌల్డ్ తీసుకుంటున్నాను. ఇది నేను కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం పైన ఉండే క్యాప్ని తీసుకుంటున్నాను. మీరు ఇదే కాదు, మీ దగ్గర ఏది ఉన్నా సరే ఇట్లా షార్ప్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడు బాగా కట్ అవుతుంది. దీంతో నేను ఇలాగా ప్రెస్ చేస్తే ఇలా సర్కిల్ ఫామ్ అయిపోతుంది. అలాగే మొత్తం రెడీ చేస్తాను. అయిపోయింది కదా, ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ పిండిని సర్కిల్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటితో ప్రమిదలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒకటి తీసుకొని ఫింగర్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయడమేనండి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇటు కొంచెం పిండిని ఇలా తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా స్టార్ షేప్లో ప్రమిద రెడీ అయిపోతుంది. ఇది ఒక షేప్, ఇంకొక షేప్ చూపిస్తాను మీకు. ఇది తీసుకొని సేమ్ అదే విధంగా 4 సైడ్స్ కూడా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది ఇంకొక షేప్. కొంచెం పిండిని తీసుకొని బాల్ అయితే చేసుకోవాలి. మధ్యలో కొంచెం ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకొని సిజర్ని తీసుకొని జస్ట్ ఇట్లా పెటల్స్ లాగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. అంతే, సింపుల్గా ఫ్లవర్ షేప్లో ఉండే ప్రమిద కూడా రెడీ అయిపోయింది. ఇంకొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ఇలా బాల్లా చేసుకోవాలి. సెంటర్లో కొంచెం ఇలా ప్రెస్ చేసుకుందాం. దీన్ని ఒక సైడ్కి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షేప్ కూడా రెడీ చేసుకున్నాం. జనరల్గా ఎప్పుడు చేసుకునే షేప్ ఉంటుంది కదండి, అది కూడా ఒకసారి తయారు చేద్దాం. ఏం లేదు, అది సింపుల్, ఇలా బాల్లా చేసేసి సెంటర్లో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఎల్లో అండ్ రెడ్ కలర్ని యూజ్ చేసి
రోజ్ ఫ్లవర్ షేప్లో ఉండే దీపాలని కూడా రెడీ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి అవి ఎలా చేసుకోవాలో. ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఒకటి ఎల్లో, ఒక రెడ్, ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకున్నాను. నైఫ్ యూజ్ చేసి సెంటర్కి కట్ చేసేసుకుంటున్నాను. సెంటర్కి కట్ చేసుకున్న తర్వాత వీటిని జాగ్రత్తగా ఇట్లా రోల్ చేసేసుకోవాలి. సింపుల్గా ఇలా రోల్ అయిపోతాయి. వీటిని పెటల్స్ లాగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా పెటల్స్ లాగా ఓపెన్ చేసిన తర్వాత సెంటర్లో కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చూస్తున్నారు కదా. రోజ్ ఫ్లవర్ షేప్లో ఉండే ప్రమిదలు కూడా రెడీ చేసేసుకున్నాం. ఇదే విధంగా ఉన్న పిండి మొత్తం యూజ్ చేసి అన్ని ప్రమిదలు రెడీ చేసి మీకు చూపిస్తాను. పిండి మొత్తాన్ని యూజ్ చేసి ఇలాగా అన్ని రకాల షేప్స్లో నేను ప్రమిదల్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా నీట్గా కనిపిస్తున్నాయో. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిని ఇలా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. లేదా ఒక నెల రోజులకి నిలవ ఉండాలి అంటే ఈ షేప్లో చేసుకొని వీటిని ఒక 2 days ఎండలో డ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయి. వాటిని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకొని రోజు ఒకటి యూస్ చేసుకోవచ్చు. ఈ నెలంతా ఏమి పాడవండి, ఒక నెల వరకు ఉంటాయి అవి. ఇలా తయారు చేసుకున్న ప్రమిదల్లో నేను ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న నూనె దీపాలు ఉన్నాయండి. వాటిలో ఇలా పెట్టేసుకొని వీటిని వెలిగించేసుకోవడమే. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఈ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. దీన్ని మనం వెలిగించేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగ రెడీ చేసుకొని మీరు కూడా ఈ కార్తీక మాసంలో పిండి ప్రమిదను తయారు చేసుకొని దీపాలు వెలిగించేసుకోండి. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. మనం ఇంట్లో ఉండే న్యాచురల్ కలర్స్తోనే ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చండి, బయట తెచ్చుకునే అవసరం లేకుండా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.